తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా బీజేపీ బాస్ అమిత్ షా పర్యటనతో కాక మొదలైంది. దీంతో కమలం వర్సెస్ గులాబీగా సీన్ మారింది. కారు పార్టీ, కాశ్యం పార్టీలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నాయి. మీరెంత అంటూ కయ్యానికి కాలు దూవుతున్నారు ఇరు పార్టీల నేతలు. సవాళ్లు ప్రతి సవాళ్లతో సై అంటే సై అంటున్నారు. తెలంగాణలో పెరిగిన పొలిటికల్ టెంపరేచర్, కాకరేపుతున్న కాషాయ దళపతి కామెంట్స్, కాకి కూతలు మానుకోవాలంటూ కారు పార్టీ హెచ్చరిక. తెలంగాణలో ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు పొలిటికల్ టెంపరేచర్ కూడా అమాంతం పెరిగిపోతోంది. రాష్ట్రంలో అమిత్ షా టూర్ ముగిసినా రాజకీయ మంటలు చల్లారటం లేదు. కమల దళపతి కామెంట్స్ కారు పార్టీలో కాక పెంచింది. దీంతో ఆయనపై సీఎం సహా నేతలంతా కారాలు నూరుతున్నారు. షా కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న అధికార పార్టీ రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసురుతోంది. శాసనసభ వేదికగా తేల్చుకుందామంటూ బీజేపీ నేతలు ప్రతి సవాల్ విసురుతున్నారు. అమిత్ షా లెక్కలకి కేసీఆర్ కౌంటర్తో రాజకీయం రసవత్తరంగా మారింది. ఆధారాలు బయటపెట్టి అటు కేంద్రాన్ని ఇటు బీజేపీని దుమ్ము దులిపేశారు సీఎం. తెలంగాణ దేశానికి ఇచ్చే దానిలో దేశం తిరిగి తెలంగాణకి ఇచ్చేది 50% కూడా కాదు. మరి అమిత్ షా గారు మేము 1,00,000 కోట్లు ఇచ్చినామంటే నవ్వా అన్నా, ఇప్పుడు ఏడువా అన్నా? ఎవరికి ఇచ్చినట్టు? ఎవరిచ్చే డబ్బులతో ఏ గవర్నమెంట్ నడుస్తున్నట్టు? కేంద్ర ప్రభుత్వం నడపడంలో తెలంగాణ కంట్రిబ్యూట్ చేస్తున్నదా? తెలంగాణ నడపడంలో, తెలంగాణ బతకడంలో కేంద్రం ఇస్తున్నదా డబ్బులు? ఇలా దీనికి అమిత్ షా గారు సమాధానం చెప్పాలా, భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. కేసీఆర్ విమర్శలకు బీజేపీ కూడా ఘాటుగా కౌంటర్ ఇస్తోంది. 1,00,000 కోట్ల వివరాలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలంటూ సవాల్ విసిరారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఒక పార్టీ అధినేతగా మా పార్టీ విస్తరణ కోసం తెలంగాణలో పర్యటిస్తా ఉంటే మీరు ఎందుకంత అభద్రతా భావంతో, ఎందుకంత అక్కస్సు, ఏమిటి ఆ భాష, ఏమిటి ఆ పదజాలం? ఇవాళ అమిత్ షా గారు మీరు మాట్లాడిన తర్వాత కూడా నిన్న ఎంత హుందాగా నేను తెలంగాణకు ఇస్తున్నది మేము సహాయం కాదు మా బాధ్యతగా ఇస్తున్నామని చెప్పారు తప్పితే ఏదో మేము 50,000 కోట్లు కేంద్రానికి ఇస్తున్నామని కేంద్రం మాకు ఇచ్చేది ఏమిటంటే ఇది మీ డబ్బులు కాదు, మా డబ్బులు కాదు, ప్రజలు కడుతున్న పన్నుల ద్వారా వచ్చే డబ్బును ఏ రకంగా రాజ్యాంగబద్ధంగా ఇవాళ కేంద్రం ఉదారంగా అన్ని రాష్ట్రాలను ఆదుకుంటా ఉన్నారు. అమిత్ షా చెప్పిన లెక్కలు తప్పని, కేసీఆర్ చెప్పినవి అక్షర సత్యాలన్నారు మంత్రి హరీష్ రావు. అమిత్ షా చెప్పిన అబద్దాలకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్తే బాగుండేదన్నారు. ముఖ్యమంత్రి గారి ఆవేదనల్లా, ముఖ్యమంత్రి గారి బాధల్లా కూడా ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ ఆగొద్దు, ఈ రాష్ట్రానికి బ్యాంకుల నుంచి వచ్చేటువంటి లోన్స్ ఆగకూడదు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడకూడదు. ఇలా ముఖ్యమంత్రి గారి ఆవేదన, వారి ఆలోచనల్లో కూడా రాష్ట్ర ప్రగతి దెబ్బతినకూడదు అనేటువంటి విషయమే తప్ప ఇక్కడ ఏదో వ్యక్తిగతమైనటువంటి అంశం లేదు. సో దాన్ని గమనించి మేము చెప్పినవన్నీ వాస్తవాలు కావు అని మీరు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుంటే కొంతైనా బీజేపీ మీద గౌరవం పెరిగి ఉండేది. మరోవైపు ఎంఐఎం కూడా బీజేపీపై మాటల దాడిని పెంచింది. హైదరాబాద్ లో తనపై పోటీ చేసి గెలవాలంటూ అమిత్ షాకు అసదుద్దీన్ సవాల్ విసిరారు. మిస్టర్ మోడీ అండ్ మిస్టర్ షా, आप लिख के रख लो मेरी इस बात को, इंशाअल्लाह ताला सिकंदराबाद की पार्लियामेंट की सीट तुमको हरा कर बताएंगे, ये शहर हैदराबाद की आवाम तुमको बताएगी. तेलंगाना में तुमको बहुत बड़ी नाकामी मिलेगी इंशाअल्लाह ताला. అసద్ ను ఓడించడానికి అమిత్ షా అవసరం లేదని, ఆయనకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలుపొందాలంటూ సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. అమిత్ షా హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. అసదుద్దీన్ ఓవైసీని ఓడించడం కోసం హైదరాబాద్లో వందలాది మంది మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎవరిని నిలబెట్టినా ఈరోజు హైదరాబాద్లో ఆయన ఓడిస్తాము. ఇంకొక మాట అన్నాడు, అంబర్పేటలో కూడా నన్ను ఓడిస్తానన్నాడు. దమ్ముంటే, ధైర్యం ఉంటే ఆయననే రమ్మంటున్నా. ఆయన అంబర్పేటకు వచ్చి నా మీద పోటీ చేసి గెలవాల్సిందిగా అసదుద్దీన్ ఓవైసీని నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఎప్పటి నుంచే రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది. విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం రసవత్తరంగా మారింది.